కార్మికుల ఐక్యత మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు దాదాపు 6 నెలల నుంచి పెండింగులే ఉన్నాయి. కోడిగిట్ల బిల్లులు వస్తే పిల్లల మెనూ ఛార్జీలు రాకపోవడు, మెనూ ఛార్జీలు వస్తే ఇలా గౌరవ వేతనం రాకపోవడు, ఇట్లా ఉంది పరిస్థితి. స్కూళ్ళల్లో వంట చేసే కార్మికుల పరిస్థితి. గవర్నమెంట్ మారుతానన్నా ఈ కార్మికులకు మేలు జరుగుతుందంటే గవర్నమెంట్ మారి కూడా 11 నెలలు గడిచిన ఈ కార్మికుల పరిస్థితులు మారకపోవడు ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా పెట్టి మేము గెలిస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అయినా ఇప్పటి వరకు 11 నెలల్లో కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అక్కడ కమిషనర్ గారికి కూడా హైదరాబాద్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నాయకులు పోయి ముఖ్యమంత్రిని కూడా కలవడం అనేది జరిగింది. అయినా ఈ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వము చిన్న చూపే చూడడం అనేది జరుగుతుంది. అందుకు గాను 29వ తారీఖు నాడు అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకు కోనరావుపేట మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ హాజరయ్యి ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే మండలంలో ఉన్న హెడ్ మాస్టర్లందరూ 29 నాడు ఈ స్కూల్లో వంటలు బంద్ ఉంటాయి కాబట్టి మా కార్మికులను మీరు ఇబ్బంది పెట్టద్దు, పిల్లలకు టిఫిన్ తెచ్చుకోమని చెప్పాలని కూడా హెడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఏ ఇబ్బంది పెట్టినా కార్మికులను మీ స్కూల్ ముందటనే ధర్నా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకొని వీళ్ళు బిల్లులు ఎత్తలేవు కాబట్టి వీరు వంట బంద్ చేస్తారు కాబట్టి మీరు ఆలోచించుకొని వీళ్ళను ధర్నాకు పంపే విధంగా కూడా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్న భోజన రంగం సిఐటియు ఆధ్వర్యం లోపల రేపు ఎల్లుండి 2 రోజులు అనగా 28, 29 తారీఖు జరిగే ధర్నా కార్యక్రమంలో ఈ కోనరావుపేట మండలం నుంచి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో మండల రెవెన్యూ కార్యాలయం ముందుకు ఉదయం 11 గంటల వరకు 29 నాడు హాజరు కావాలని చెప్పి జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఉందో, విద్యార్థులకు ఇచ్చే మెను ఛార్జీలు దాదాపు 6-7 నెలల నుంచి పెండింగ్లే ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి కలిగిందంటే గత ప్రభుత్వంలో అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటామన్న కల్లిబొల్లి మాటలైతే గంగలు కలిపినట్టే ఉంది. మరి వారికి ఎన్నికలకు వచ్చే ముందు కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేస్తా అని చెప్పి ఇప్పటికీ దాదాపు సంవత్సర కాలమైనా కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికుల విషయంలో చిన్న చూపు చూస్తున్నాయంటే ఒకసారి అంతర్మదనం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు. మరి వాళ్ళు ఎంతగానో పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి మరి పిల్లలకు వండి పెట్టాలి, మరి తెచ్చిన అప్పులకు కూడా మిత్తులకు సరిపోయే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, గౌరవ వేతనం ఏదైతే ఉందో, కోడిగుడ్ల బిల్లులు ఏవైతే ఉందో, మీరు ఇస్తాన్న 10,000 రూపాయలు ఏదైతే ఉన్నదో యుద్ధ ప్రాతిపదికన బేసరతుగా వాళ్ళకు అమలు చేయాలని చెప్పి జిల్లా సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా సాధ్యం కాకపోతే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాలకు చెంపపెట్టు వచ్చేలాక మధ్యాహ్న భోజన కార్మికులను ఐక్యం చేసి నిరావాదిక సమ్మెలకు కూడా వెళ్ళిపోతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ రేపు 29 నాడు జరిగే ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఒక కోనరావుపేట మండలం అని కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల కార్మికులు ఈ మెసేజ్ చూసి ఈ వార్తను చూసి ఖచ్చితంగా ఆ రోజు అందరూ బంద్ చేయాలని చెప్పి మరొకసారి మధ్యాహ్న భోజన రంగం తరఫున సిఐటియు కమిటీ పక్షాన ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి.